ఏ పద్ధతిలో దీన్ని యాక్షన్లోకి వెళ్ళాలి, ఈ విషయాల గురించి ఇటు అర్బన్ డెవలప్మెంట్ ఫోరం కానీ మన సిటిజన్ ఫోరం కూడా ఈ విషయాల మీద సీరియస్గా ఆలోచిస్తాం. దీని మీద అవసరమైన పాయింట్స్ని డ్రాఫ్ట్ చేసి అధికారుల దృష్టికి తీసుకుపోవడం, ఒత్తిడి తీసుకురావడం మీద పెట్టాలి. ప్రత్యేకంగా నరసింహారెడ్డి గారు చెప్పిన సూచన కూడా, ఇప్పుడు ఇంత జరుగుతుంటే ముఖ్యమంత్రి గారు సమీక్ష చేశారు, అధికారులందరినీ చాలా గట్టిగా తిట్టాడు. జూన్ 9వ తేదీ జరిగిన ఫ్లడ్డింగ్ ఎంత తీవ్ర సమస్య తీసుకొచ్చింది, ఏం చేస్తున్నారు, మీరు రోడ్ల మీదకి వెళ్ళారా, యాక్షన్లోకి వెళ్ళారా, ఆఫీస్లోనే కూర్చుంటారని చెప్పి ముఖ్యమంత్రి ఆ రోజు తిట్టాడు. అవసరమైతే నేను కూడా రోడ్ల మీదకి వస్తా, దీని సంగతి తేల్దాం అని ఆ రకంగా అధికారులని కదిలించడానికి ఒక గట్టి సీరియస్గా మందలిచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ దీన్ని మరి ఇప్పుడు మనం యాక్షన్ ఎలాంటి పద్ధతులు తీసుకోవాలి? ఎందుకంటే 9వ తేదీ పడ్డ వర్షంలో నేను ఆ రోజు సాయంత్రం 5 గంటలకి అమీర్పేటలో బయలుదేరా శివం రోడ్డుకు రావడానికి. ఇంటికి 8 o'clock చేరుకున్నా. 3 hours బట్టి ఎప్పుడు అట్లా జరగల. ఖైరతాబాద్ వరకు బాగానే ఉంది. ఖైరతాబాద్ నుంచి మొదలైతే నెక్లెస్ రోడ్ సెక్రటేరియట్ వెనకాల కంప్లీట్గా 1/2 hour 45 minutes ఆగిపోయారు. దాని తర్వాత తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఎక్కితే తెలుగు తల్లి ఫ్లైఓవర్ అంతా బ్లాక్ అయింది. తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఎందుకు బ్లాక్ అయిందో అర్థం కాలేదు. ఈ లోపల ఫోన్ వచ్చింది నాకు. ఏం చెప్పారంటే ట్యాంక్ బండ్ దగ్గర అంటే చెట్లు పడిపోయినాయి, అందుకని తెలుగు తల్లి ఫ్లైఓవర్ అటు స్టీల్ బ్రిడ్జ్ కూడా కంప్లీట్ బ్లాక్ అయిపోయింది, అని పోవద్దని చెప్పారు. సో నేను ట్యాంక్ బండ్ నుంచి హిమాయత్ నగర్ వైపు వెళ్దామని ట్యాంక్ బండ్ అని హిమాయత్ నగర్ వైపు టర్న్ అయ్యా. హిమాయత్ నగర్లోని చెట్లు పడిపోయినాయి, అక్కడ మొత్తం బ్లాక్ అయిపోయింది. నారాయణగూడ వరకు దాదాపు అమీర్పేట నుంచి ఇక్కడికి వచ్చేసరికి అంత సమయం పట్టినటువంటి పరిస్థితి. స్టీల్ బ్రిడ్జ్ మీద ఎందుకు ఆగిందంటే స్టీల్ బ్రిడ్జ్ మీద కూడా వరదలాగా ఆగిపోయిందట ఆ నీళ్ళని. తర్వాత ముఖ్యమంత్రి తిట్టిన తర్వాత నెక్స్ట్ డే హైదరాబాద్లో 2 రోజులు 3 రోజులు దాని మీద వర్క్ చేస్తున్నారు. అక్కడంతా ఎట్లా మట్టి ఆగిపోయింది, తవ్వుతున్నారు, అంతా స్టీల్ బ్రిడ్జ్ మీదనే మొత్తం ఎంప్లాయీస్ అంతా ఉన్నది. నెక్స్ట్ డే చూశాను, చెట్లు పడిపోయింది కనిపించింది. కరెంటు ఆ రోజు కరెంటు నలుగురు చనిపోయారు, చంద్రానికి కరెంటు ఇదైపోయి మనుషులు చనిపోయారు. తర్వాత పవర్ మేమున్న ఏరియా శివం రోడ్లో అర్ధరాత్రి 2 గంటల వరకు కరెంట్ లేదు ఆ రోజు. ఇంకా నల్లకుంట ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో 24 hours కరెంట్ లేదు ఒక దెబ్బతోటి. ఇంకా మేడం చెప్పింది హైటెక్ సిటీ ప్రాంతాల్లో గంటల తరబడి వెహికల్స్ వాహనాలు వందల కొద్ది వాహనాలు రోడ్ల మీదకి వచ్చి ఆగిపోయిన పరిస్థితి. అంటే ఇప్పుడు వర్షం వస్తే భయపడాలి, వర్షం వస్తే బయటకు వెళ్ళాలంటే ఇబ్బంది పడాలి. వర్షం వస్తుందంటే ముందే వెళ్ళిపోదాం ఇళ్లలోకి, లేకపోతే ఇంటికి వెళ్ళడానికి వీలు కాదు. 3 గంటలు 4 గంటలు కారులోనో బండి మీదో ఆ ట్రాఫిక్లో ఉండిపోతే పరిస్థితి ఏంది? ఇట్లాంటి ఇబ్బందులన్నీ ఆ రోజు ఎదుర్కొందే కాదు, అందరం ఈ వర్షాకాలంలో ఎదుర్కొంటున్న సమస్యలే. దీనికి పరిష్కారాలు నరసింహారెడ్డి గారు అనేక విషయాలు చెప్పారు, నేను పాయింట్స్ అని నోట్ చేసుకున్నాను. లుబ్నా గారు చెప్పిన పాయింట్స్ కూడా నోట్ చేసుకున్నాం. దాని మీద ఎట్లా యాక్షన్ తీసుకోవాలి, చిన్నదో పెద్దదో ఇష్యూస్లో ఇప్పుడు వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయి, వాటి మీద ముందస్తుగా తీసుకోవాల్సిన డ్రైన్స్ క్లీన్ చేయడం కానీ, మట్టి ఎత్తడం కానీ, నాలాల క్లీనింగ్ కానీ, అది ఏ స్థాయిలో ఎంత మేరకు జరిగింది, ఏం చేయాలి, మెట్రో పిల్లర్ల గురించి చెప్పారు. అనేక అంశాలు, కొన్ని లాంగ్ టర్మ్ ఉన్నాయి, కొన్ని షార్ట్ టర్మ్ ఉన్నాయి, అధికార యంత్రాన్ని కదిలించాల్సినవి ఉన్నాయి. అయితే గవర్నమెంట్ని ఈరోజు మనం ఖచ్చితంగా అడగాల్సింది, ఈ ఈ వర్షాకాలం సన్నద్ధతలో భాగంగా మీరు అధికారులతో సమీక్షలు ఏంటి, దీని మీద పనిచేస్తున్న పర్యావరణవేత్తలు ఉన్నారు, ఎన్జిఓస్ ఉన్నాయి, అనేక వెల్ఫేర్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, డెవలప్మెంట్ ఫోరమ్స్ ఉన్నాయి, వీటన్నిటిని వాళ్ళతో కూడా సంప్రదింపులు జరిగితే, చర్చ పెడితే, సలహాలు తీసుకుంటే ఎన్నో కొన్ని పరిష్కారాలు దొరికితే అసలు అందుకు ఎందుకు సంప్రదించలేదు? తక్షణం అట్లాంటి మీటింగ్ ఏర్పాటు చేయమని చెప్పి మన ప్రభుత్వాన్ని అడగాల్సిన అవసరం ఉంది. ఆ రకమైన రిప్రజెంటేషన్ ఈ చెప్పిన అంశాలను కూడా మన ప్రభుత్వం అధికారుల దృష్టికి తీసుకెళ్దాం. నిర్దిష్టంగా ఏ ఇష్యూస్ ఇబ్బందికరంగా ఉన్నాయి, ఏ ఇబ్బంది పడుతున్నాం, ఎందుకంటే ఇప్పుడు కేటీఆర్ మన విమర్శ చేశాడు, అసలు మొదటి వర్షానికే మొత్తం గవర్నమెంట్ కంప్లీట్ ఫెయిల్ అయిపోయింది అని ఒక విమర్శ చేశాడు. నిజం, ప్రభుత్వం మొదటి వర్షానికి సరిగ్గా చర్యలు తీసుకోలేకపోవడం వల్ల ఎక్కువ ఇబ్బందులు వచ్చినాయి కూడా కనిపిస్తున్నాయి. కానీ మీ ప్రభుత్వంలో ఇప్పుడు కంపెన్సేషన్ గురించి కూడా చర్చ జరిగింది. కంపెన్సేషన్ లాస్, ప్రాపర్టీ లాస్ అయితే దాన్ని ఏం చేయాలి అనేది. ప్రాపర్టీ లాసే కాదు, గతంలో 2020 ఫ్లడ్లో చనిపోయిన వాళ్ళు 75 మంది, కనీసం వాళ్ళ కంపెన్సేషన్ కూడా అందరికి చెల్లించలేదు. నేను రంగారెడ్డి జిల్లాలో 19 మంది చనిపోతే వాళ్ళకి ఇప్పటివరకు డబ్బులు ఇవ్వకపోతే అనేక సార్లు రిప్రజెంట్ చేశాను. ఒక నాకు తెలిసిన వ్యక్తి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పనిచేస్తాడు. ఆ రోజు బయలుదేరి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి సిటీలోకి వస్తూ మధ్యలో చెరువు దగ్గర కొట్టుకుపోయాడు, చనిపోయాడు. ఈరోజు కంపెన్సేషన్ రాలేదు. వాళ్ళ మిస్సెస్ చాలాసార్లు గవర్నమెంట్ లెటర్ రాసింది, ఆమె నెల్లూరు జిల్లా అక్కడే ఉంటుంది. రామ్మ అంటే నేను వచ్చి నేను పర్సనల్ రాలే, ఆ లెటర్లు పంపిస్తుంటుంది. 5 లక్షలు ఇస్తా అన్నారు, తర్వాత రూల్ మార్చి 4 లక్షలు ఇస్తామని ఒక కొత్త తీసుకొచ్చారు. 4 లక్షలు కూడా ఈరోజు జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న వాళ్ళకి జిహెచ్ఎంసీ పే చేసింది,
అవుట్ ఆఫ్ జిహెచ్ఎంసీ ఉన్న వాళ్ళకి ఎవరు పే చేయాలంటే రంగారెడ్డి కలెక్టరే. రంగారెడ్డి కలెక్టర్ పైసలు డబ్బులు లేవు, ఇవ్వలేదు. డిజాస్టర్ మేనేజ్మెంట్ రాహుల్ బొజ్జా ఉంటే ఆయన కూడా 2 లెటర్లు పంపించారు. అంటే చనిపోయిన వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వని గవర్నమెంట్. గత గవర్నమెంట్లో చూసాం. ఇప్పుడు చాలా మాట్లాడుతున్నారు, మేము ఎస్ఎన్డిపి తీసుకొచ్చాం కానీ వీళ్ళు అసలు ఏం చేయట్లేదు. ఎస్ఎన్డిపి ఎప్పుడు తీసుకొచ్చారు? మీ రూలింగ్లో 2014 నుంచి ఉన్నారు. 2014 నుంచి 2020 వరకు మీరు చాలా మాటలు చెప్పారు. 2020 తర్వాత 22, 23లో ఎస్ఎన్డిపి ప్రారంభించారు. ఏదో కొన్ని పనులు జరిగినాయి. ఎక్కడ డబ్బులు నాలాల అభివృద్ధి గురించి డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టారు? ఫ్లైఓవర్ల మీద కనపడే డెవలప్మెంట్ మీద డబ్బులు, నాలాలు, డ్రైనేజీలు, వాటి మీద ఎక్కడ డబ్బులు ఖర్చు పెట్టారు, ఎక్కడ డబ్బులు ఇచ్చారు, ఎక్కడ డెవలప్మెంట్ జరిగింది? ఇలాంటి ఇష్యూస్ అనేకమైన ఉన్నాయి. ఇప్పుడు పొలిటికల్ విమర్శలు చేయడం వేరు, కానీ నిజంగా మీకు అధికారం ఉన్నప్పుడు ఏం చేశారు? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇదే రకమైన సమస్యలు, రూలింగ్లో, పన్ను పద్ధతుల్లో, వీటిలలో మార్పులు ఏం కనపడట్లేదు. అదే యంత్రాంగం. అంతే. దీని మీద కదిలించడానికి మన సంఘాలు, సంస్థల తరఫున గట్టి ఒత్తిడి తీసుకొద్దాం. ఇప్పుడు పెద్దలు ఇచ్చిన సూచనలను కూడా దృష్టిలో పెట్టుకొని యాక్షన్ ప్లాన్లకు వెళ్దాం. ప్రత్యేకంగా రోడ్ల మీద కొన్ని కనపడుతున్నాయి. ఏంటంటే రోడ్ల మీద ఇప్పుడు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్స్ ఇవన్నీ ఖచ్చితంగా చేయాల్సింది. రోడ్ల మీద ఇప్పుడు ఈ ప్రార్థనా మందిరాలు ఉన్నాయి, చాలా ఏరియాలో రోడ్ బ్లాక్స్ చాలా సీరియస్ కనపడుతున్నాయి. నిమ్స్ దగ్గర చిన్నదే టెంపుల్ ఉంటుంది, రోడ్డుకి అటు పక్కన ఇటు పక్కన పోతున్నాయి. దానికి కాదు రోజు జామే అక్కడ. ఇట్లాంటివి అనేకం కనపడుతున్నాయి. వాటి మీద గతంలో కొంత మేము కూడా యాక్షన్ తీసుకున్నాం. నేను కూడా పిల్ వేసి ఆ పిల్లో ఆర్డర్స్ ఉన్నాయి. బట్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో 700 పైగా ఇట్లాంటివి రోడ్లు, ఫుట్పాత్లు ఆక్రమించుకున్న రిలీజియస్ స్ట్రక్చర్స్ ఉన్నాయని వచ్చింది. కానీ ఎవరు దాన్ని ముట్టుకునే పరిస్థితి లేదు. ముట్టుకుంటే అదొక యుద్ధం లాగా మారిపోతుంది. దాని మీద ఇప్పుడు హైడ్రా మేము చాలా చేస్తున్నాం. హైడ్రా దీని మీద కూడా అవన్నిటి కూడా ఆల్టర్నేటివ్ షిఫ్ట్ చేయడానికి ముందుకు వస్తుందేమో అడు చూద్దాం. సో అది కూడా టేకప్ చేయాలంటున్నాం. లేకపోతే రాబోయే రోజుల్లో మన సంస్థల తరఫున ఇట్లాంటి కృషి కూడా చేద్దామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా యాక్షన్లో పోవడానికి కావాల్సిన ప్లాన్ తీసుకుందాం. అవసరమైతే ముఖ్యమైన తక్షణ చర్యలు ఏమైనా ఉంటే నరసింహారెడ్డి గారు, లుబ్నా గారు తక్షణ చర్యల మీద కూడా డ్రాప్ చేయగలిగితే తప్పనిసరిగా వాటిని కూడా చేద్దాం. మేము మా సంఘాల తరఫున కూడా చేస్తాం. ఇందిరమ్మ ఇల్లు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ దగ్గర అవి ఏమి లేవనే అంశం, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ దగ్గర కూడా ఎక్కడ ఉన్నట్టు లేదు నాకు తెలిసి. ఎందుకంటే భారీగా 10 floors కట్టారు, అక్కడే లేదు. సో ఇందిరమ్మ ఇల్లు హైదరాబాద్ ఇందిరమ్మ ఇల్లే మొదలే కాలేదు. రూరల్లో జరుగుతున్నాయి కానీ హైదరాబాద్ సిటీ సింగిల్ ఇందిరమ్మ ఇల్లు కట్టలేదు. నాకు తెలిసి ప్యూర్ పరిధిలో ఎక్కడ కొద్దిగా వచ్చిన జిహెచ్ఎంసీ పరిధిలో ఒక్క ఇల్లు కూడా ఈరోజు కూడా ప్రారంభం కాలేదు. సో డబుల్ బెడ్రూమ్ ఇల్లు దాదాపు 60,000, 70,000 కట్టారు. ఎక్కడ ఉన్న పరిస్థితి మనకు అయితే ఇప్పటివరకు మేము అక్కడ వాటర్ ఫెసిలిటీ లేదు, అవి లిఫ్ట్లు పనిచేయట్లేదు, కరెంట్ ఫెసిలిటీ లేదు, రోడ్డు లేదు. దీని మీద యాక్టివిటీ చేస్తున్నాం. ఉన్న షాపులు కట్టినాటినాన్ని ఇప్పుడు టెండర్లు వేసి అమ్మేస్తున్నారు. వీటి మీద యాక్టివిటీ చేసాం. ఇంకా దీని మీద దృష్టి పెట్టలేదు. ఖచ్చితంగా దాని మీద కూడా దృష్టి పెడదాం. అర్బన్లో రెయిన్ వాటర్ని ప్రొటెక్ట్ చేసుకోవడం, ఫ్లడ్డింగ్ నుంచి రక్షించుకోవడం, ట్రాఫిక్ జామ్స్, కరెంట్ సమస్యలు, రకరకాల రోజువారీ ఇబ్బందులు ఈ సందర్భంగా వాటి మీద ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావడం కోసం కృషి చేద్దామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అర్బన్ డెవలప్మెంట్ ఫోరం SCFR కృషి చేస్తుందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు. కామన్ నాలెడ్జ్ కోసం మనకు తెలియాల్సింది ఏంటంటే ఎస్ఎన్డిపి చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అండి. ఎస్ఎన్డిపి ఎప్పుడైతే అది డిజైన్ చేసి ఆ సర్క్యులర్ వచ్చిందో అప్పటి నుంచే దాన్ని క్రిటిక్ చేసి మేము చెప్పినాం ఇది ఎంత పెద్ద తప్పు. ఎస్ఎన్డిపి అన్నది ఫ్లడింగ్ని ఇంక్రీజ్ చేసింది. అది ఎస్ఎన్డిపి అంటే ఏంటంటే నాలాకి ఇరువైపులా రిటెన్షన్ వాల్స్ పెట్టేస్తున్నారు. మీరు కింద కాంక్రిటైజ్ చేసి బాక్స్ డ్రైన్ అంటే ఏంటి? బాక్స్ డ్రైన్స్ ఉన్నాయి మీ ఎస్ఎన్డిపిలో. బాక్స్ డ్రైన్ అంటే ఏంటి? ఇరువైపులు కాకుండా గ్రౌండ్ కూడా కాంక్రిటైజేషన్, పైన కూడా కాంక్రిటైజేషన్. ఈ వేరే నాలా దగ్గర ఏమైందంటే మన ఎల్లమ్మ చెరువు దగ్గర ఏదైతే పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్నాయో 2 వైపులా కాంక్రిటైజ్ చేసినప్పుడు 2 వైపులు ఉన్న బ్యాంక్స్ నుంచి నీళ్ళు లోపలికి వెళ్ళడానికి ఆస్కారం మీరు తగ్గించేస్తున్నారు ఎస్ఎన్డిపిలో. ఆ డిజైన్లోనే ఒక పెద్ద తప్పు ఉంది. అప్పుడే దాన్ని ప్రొటెస్ట్ చేసాం. అంటే ప్రొటెస్ట్ ఈమెయిల్ రాసినాం వాళ్ళకి తెలియజేసినాం దట్ దిస్ ఇస్ నాట్ ఏ ప్రాపర్ థింగ్ అనేది. సో ఐ థింక్ దట్ హ్యాస్ టు బి టేకెన్ ఇన్ కేర్ బై ఎస్ఎన్డిపి. చేసినారు, దాన్ని కంటిన్యూ చేయండి అంటే దానిలో బై డిజైన్ దెర్ ఈస్ ఎ ఫాల్ట్, సైంటిఫిక్ అండ్ టెక్నికల్ ఫాల్ట్. అది కామన్ నాలెడ్జ్.